ఒకరోజు మధ్యాహ్నం పూట ఒంటరిగా గంగానదికి స్నానానికి వచ్చాడు. ఆ సమయంలో దూరం నుంచి చింతామణి చూసింది. చూసి వెంటనే ఏం చేసింది, గురువుగారు నమస్కారం అండి, నేను చింతామణి పేరుతో ఒకప్పుడు కొన్ని పాపాలు చేశాను, ఇప్పుడు సన్యాస దీక్షతో జపం చేసుకుంటున్నాను, నాకు ఏదన్నా వైరాగ్యానికి కొంచెం మంత్రం బోధించరా అంది. పాపీన హరిస్మరణ చేసుకుంటూ విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ అనుకుంటూ ఆనందంతో వెళ్ళిపోతున్నాడు. ఆవిడ మాటలు చెవులో పడలేదు. అవమానం చెయ్యాలని కాదు కానీ పాపం ఆయన తన్మయత్వంలో ఉన్నాడు కదా, అందుకని ఈమె మాట చెవిలో పడక పట్టించుకోలేదు. స్వామి స్వామి అని వెంటబడింది. అయినా ఈయన పూర్తిగా లీనమైపోయాడు భగవంతుల్లో. అందుకని అలా శివ 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 అనుకుంటూ పోయాడు. ఈవిడికి ఒళ్ళు మండిపోయింది. ఎంత అహంకారం, ఎంత కండకావరం ఈ సిద్ధయోగికి! నాబోటి ఒక గొప్ప శిష్యురాలు వచ్చి మంత్రోపదేశం చేయమంటే కనీసం వెనక్కి తిరిగి చూడకుండా అవమానపరిచిపోతాడా? వీడి అంతం చూస్తానని శపథం చేసింది. పాతవాసన పోవడం లేదో పట్టాను వీడికి, ఎన్ని జన్మలు ఎత్తినా. సన్యాసం పుచ్చుకుని ఇక్కడ తరించడానికి వచ్చింది, అయినా సరే వీడు అంతం చూస్తాననుకున్నది. పాప ఆయనకి ఏమీ తెలియదు ఇది. సరే ఆయన స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈవిడ గుడిసెలో కూర్చుని ఇంకా ఆ రోజు నుంచి హరిస్మరణ పోయింది. ఈ సిద్ధయోగిని ఎలా పాడు చేయాలి, వీడిని ఎలా భ్రష్టుని చేయాలి, వీడిని ఎలా పడగొట్టాలనుకోవడం మొదలెట్టింది. మనం ఎవరి మీదనే ద్వేషం మొదలెట్టామా వాడిని పడగొట్టడం కోసం మన సాధనంతా పాడు చేసుకుంటాం. అందుకే అన్నిటికంటే శత్రుత్వం ప్రమాదం. ఎవడి మీదన్నా శత్రుత్వం వహించామంటే ఇక వాడు అవతలవాడు పడిపోయేదాకా వీడికి నిద్ర రాదు, దాంతో వీడు నాశనం అయిపోతాడు, వీడి సాధన మొత్తం దెబ్బతింటుంది. విశ్వామిత్రుడు ఎన్నిసార్లు దెబ్బతిన్నాడండి వశిష్ఠుడితో యుద్ధం చేసి. ఇప్పటికి కూడా చాలామంది అంతే. మహానుభావులు హాయిగా పుష్కర స్నానం చేయండి అని చెప్పారు అనుకోండి, ఆ పుష్కర స్నానం చేసేవాడి మీద రాళ్ళు వేసి వాడిని దుమ్మెత్తిపోసి వీళ్ళు నాశనం అయిపోతున్నారు, తెలియదు కానీ. ఎందుకంటే ఈర్ష్య, అసూయ, అవతల వాడికి పేరు వస్తుంది నాకు రావటం లేదని. దాంతో ఏమవుతున్నాడు, ఆ శత్రుత్వంలో వీడు సర్వనాశనం అయిపోతాడు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో శత్రుత్వం లేకుండా ఉండడం గొప్ప సాధన. మనం భగవంతుడు తలుచుకోకపోయినా కొంత కొంప మొలగదు, కానీ ఇతరులతో విరోధం వహించామా ఆ క్షణం నుంచే భ్రష్టులం అవుతాం. ఈ రోజు నుంచి ఈ భక్తులందరూ ఒక శపథం చేసుకోండి, నేను ఎవరిని పూజించకపోయినా ఎవరిని శత్రువుగా భావించి ద్వేషించను. ఒకసారి గట్టిగా చెప్పండి అన్నమాట అందరూ కూడా. మమ శత్రుత్వం వినశ్యతు చెప్పండి, మమ శత్రుత్వం వినశ్యతు. అది లేకపోవటమే గొప్పది. మిత్రత్వం లేకపోయినా పర్వాలా, శత్రుత్వం మాత్రం ఉండకూడదు. ఇందులో చెప్పిన మాట మమ శత్రుత్వం వినశ్యతు, నా శత్రుత్వం తొలగాక, నాకు ఎవరితోటి శత్రుత్వం లేకుండా ఉండుగాక. అది గొప్ప సాధన. ఈవిడికి శత్రుత్వం వల్ల ఏమైంది, ఆయన పడగొట్టాలనిపించింది. సమయం కోసం చూసింది, ఎలా పడగొట్టాలి, అంత గొప్పవాడిని పడగొట్టడం మాటలు కాదుగా మరి. రాత్రి పగలు కాసు కూర్చుంది. ఈలోపు తమాషా జరిగింది. ఆ ఊళ్ళో వారణాసిలో విశ్వేశ్వరుడి ఆలయానికి 5 మైళ్ళ దూరంలో ఒక చర్మకారుల గూడెం, చెప్పులు కుట్టుకునే గూడెం ఉన్నది. ఆ గూడెంలోంచి ఒక యువకుడైన మాదిగవాడు వచ్చి ఈ చింతామణికి నమస్కరించి, గురువుగారండి గురువుగారండి, మీరు ఇక్కడ ఎంతో శ్రద్ధతో తపస్సు చేసి ఎంతోమందిని అనుగ్రహిస్తున్నారు, నాకు పెళ్ళై 5 ఏళ్ళు అయ్యింది, పిల్లలు పుట్టడం లేదు, కాస్త మీ అనుగ్రహంతో పిల్లలు పుట్టాలండి, మంచి మంత్రం చెప్పండి అమ్మా అన్నాడు. వెంటనే వీడికి ఒక ఆలోచన వచ్చేసింది. నాయన, అందమైన మెత్తని తోలు చెప్పులు తయారు చేయించు, కొత్త చెప్పులు, వాటిని తయారు చేసి నేను చెప్పిన చోట పెట్టు అనగానే వీడు చెప్పులు చేత తయారు చేసి పట్టుకొచ్చాడు. అప్పుడు ఆ చింతామణి, ఈ సిద్ధయోగి రోజు తన ఆశ్రమం నుంచి మిట్ట మధ్యాహ్నం పూట గంగానదికి వచ్చే ఆ తోవ ఒకటి ఉంది, ఆ తోవంతా ఇసుక అనమాట. ఆ ఇసుకలో ఓ చోట ఇది ఇక్కడే పెట్టి ఈ చెప్పులు, నువ్వు మాత్రం దూరంగా ఎక్కడో ఉండి పొదలో ఉండి దాక్కుని చూడు, ఈ చెప్పులు ఎవరైనా వేసుకుంటే వద్దు అనకు, ఆ చెప్పులు వేసుకున్నవాడు ఒకవేళ నిన్ను పిలిచినా నువ్వు మాత్రం వాడికి కనబడకు, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు చెప్పు, నీకు సంతాన ప్రాప్తి కలిగిస్తానంది. వీడు అలాగే నేను రోజు ఏం చేసేవాడు, ఆ రేవు మధ్యలో చెప్పులు పెట్టి దూరంగా ఉన్న ఇలాంటి పొదలు ఉంటాయి నదీ తీరాల్లో, ఆ పొదల్లో దాక్కుని చూసేవాడు. ఆ చెప్పులు ఎవ్వరూ వేసుకోవట్లేదు. 7 రోజులైంది, 10 రోజులైంది, చెప్పులు ఎవరు వేసుకోవట్లా. అమ్మగారు ఏమిటమ్మా అంటే, ఓపికతో ఉండరా అంది ఆవిడ. ఇలా ఉండగా మంచి వేసవికాలం వచ్చింది. ఎండకి పైన సూర్యుడు చండ్రనిప్పులు చెదురుగుతూ ఉంటే నేలంతా కాలిపోయింది, ఇసుకంతా వేడెక్కిపోయింది. మిట్ట మధ్యాహ్నం స్నానానికి వచ్చే అలవాటు కదా ఈ సిద్ధయోక్కి. ఆయన వైశాఖ మాసంలో బాగా ఎండ కాస్తున్న సమయంలో యథాప్రకారంగా గంగానదికి స్నానానికి వచ్చాడు. ఆయన కాళ్ళకి చెప్పులు లేవు. స్నానం చేశాక పైకి వచ్చి చూసుకుంటే చుర్రు చుర్రు మరి కాళ్ళు కాలిపోతున్నాయి. బాబోయ్ బాబోయ్ అనిపించింది. ఎలా ఆశ్రమానికి వెళ్ళడం, ఆశ్రమం చూస్తే చాలా దూరం,
ఇంతలో ఆయనకి ఎదురుగుండా ఇసుకలో అందంగా కొత్త చెప్పుల జత కనబడింది. భలే ఉందనుకుని, ఒరే ఎవర్రా అక్కడ, ఈ చెప్పుల జత ఎవరు పెట్టారు, ఇవి కొత్తవి ఎవరు తొడుక్కోలేదని అర్థం అవుతుంది అన్నాడు. వీడు పొదలో దక్కునవాడు కిక్కురు మళ్ళీ, ఎందుకంటే చింతామణి చెప్పింది ముందే, ఆవిడ బాధ బాగా ఎక్కింది. అందుకని వీడు అస్సలు రాలేదు. ఈయన ముందు బాధ తట్టుకోలేక చెప్పులు వేసుకుని వెళ్ళిపోదాం, ఆ తర్వాత ఈ చుట్టుపక్కల మాదిగూడ వాళ్ళు ఇక్కడ పెట్టుంటారు కాబట్టి వాళ్ళు ఎవరో తెలుసుకుని డబ్బులు ఇచ్చేద్దాం అనుకుని చెప్పులు వేసుకుని అప్పటికి ఆ పని పూర్తి చేసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆశ్రమానికి వెళ్ళగానే శిష్యుల్ని పిలిచాడు. ఒరే ఆ చెప్పులు కుట్టే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ ఇసుకలో చెప్పులు పెట్టింది ఎవరో కనుక్కోండిరా అని. వీళ్ళు వెళ్ళి ఎవరిని అడిగినా మా వల్ల కాదు మేము పెట్టలేదన్నారు. ఈ పెట్టినవాడు మాదివాడు కూడా చెప్పింది కదా ముందే చింతామణి చెప్పొద్దని, అందుకని వీడు కిక్కురు మనకుండా ఊరుకుని పరుగుని చింతామణి గారి దగ్గరికి వచ్చి, అమ్మగారండి సన్యాసమ్మ గారు సన్నాసమ్మ గారు మీరు చెప్పినట్టే చెప్పులు అక్కడ పెట్టగా సిద్ధయోగ్ గారు వేసుకున్నారండి అన్నాడు. రే ఇక నీకు మహర్జాతకం పుట్టింది, నీకు వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు, మీ ఆవిడ తొందరలో కడుపు ధరిస్తుంది పో అంది ఈవిడ. వీడి ఇంటికి వచ్చేసాడు. ఇక ఇక్కడ ఈ సిద్ధయోగి తెలియకుండా ఒకటి చెప్పుల జత పట్టుకొచ్చారు. అసలు ఇతరుల వస్తువు ఏదీ హరించకూడదు, అందులో తగదన్యు చెప్పులు ధరియంప, ఇతరుల చెప్పులు పొరపాటు కూడా ధరించకూడదని, ఒకవేళ ధరిస్తే దానికి తగిన మూల్యం ఇవ్వాలని శాస్త్రం. తాత్కాలికంగా ఎండకి తట్టుకోలేక కొత్త చెప్పుల జత ఎత్తుకొచ్చాను, అది ఎవరిదో తెలియదు, ఆ యజమానేమో డబ్బులు పుచ్చుకోవడం లేదు, నా బతుకులు అయిపోయింది అని ఏడ్చి వెంటనే ఏం చేశాడు, శిష్యుల్ని పిలిచాడు. శిష్యుల్లారా నేను ఒక మహాపాపం చేశాను, చెప్పుల జతోటి ఎత్తుకొచ్చాను, ఆ చెప్పుల జతకి తగిన రుణం తీర్చుకోకపోతే నేను సర్వనాశనం అవుతాను, కాబట్టి ఇప్పుడు నేను ఒక పని చేయబోతున్నాను. ఆశ్రమంలో ఒక దర్భచాప పరచండి, దాని మీద పడుకుని నా ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాను. ఎవడు ఈ చెప్పుల జతని ఇక్కడ పెట్టాడో వాడి పెళ్ళాం కడుపులో ప్రవేశిస్తాను. నేను పుట్టిన తర్వాత ఆ రుణం తీర్చుకుని మళ్ళీ ఆ జన్మ విడిచిపెట్టి తిరిగి ఈ శరీరంలో ప్రవేశిస్తాను. నేను ఒకసారి ప్రాణం విడిచిపెట్టాక ఈ శవం ఎంతకాలం ఇక్కడ ఉంటుందనేది నాకు తెలియదు, మీకు తెలియదు. కానీ నాది యోగసిద్ధి ఉంది కాబట్టి నేను సిద్ధయోగిని కనుక ఈ శవం మాత్రం ఎన్ని వేల సంవత్సరాలైనా కొళ్ళదు. అందువల్ల మీరు ఈ గుడిసికి తలుపేసి మా గురువుగారు ఎక్కడికో తీర్థయాత్రలకు పోయారని చెప్పండి. ఇంచేత పునర్జన్మెత్తడం కూడా తీర్థయాత్రే కాబట్టి అసత్య దోషం ఉండదు. ఈ తలుపు మాత్రం తీయకండి. నాకు ఎప్పుడు విముక్తి అయితే అప్పుడు అక్కడ అవతలవాడి కడుపులో నుంచి మళ్ళీ జన్మ విముక్తి పొంది ఈ శరీరంలో ప్రవేశిస్తాను. ఈ ఉపకారం నాకు చేయండి అంటే వాళ్ళు ఏడ్చి, గురువుగారు మీరు వెళ్ళిపోతే మేము ఎలాగండి అన్నారు. పాపం నిజంగా భక్తితో ఉన్నవాళ్ళే. కొంతమంది అయితే నాటకాలు ఆడతారు, కానీ గురువుగారు మీరు లేకపోతే ఉండలేమంటారు, గురువుగారు లేకపోతే ఇంకో 2 ఇడ్లీ ఎక్కువ తింటారు. కానీ పాపం ఈ భక్తులు నిజమైన శిష్యులు, అందుకని ఏడిస్తే కంగారు ఏం పడకండి, మీ గురువు ఎక్కడికి వెళ్ళడు, ముందు ఈ గురువు గారికి ఉన్న గురు భారం తొలగనివ్వండి అన్నాడు ఆయన. వెంటనే గుడిసెలో దర్భలు వేశారు వాళ్ళు, దాని మీద పడుకున్నాడు. యోగాభ్యాసంతో ప్రాణం విడిచిపెట్టేశాడు. వీళ్ళు గుడిసెకి బయట తాళం వేసేశారు. మా గురువుగారు తీర్థయాత్రలకు పోయారని చెప్పారు. ఈ గుడిసె తలుపు తీయద్దన్నారు, ఆయన వచ్చాకే తెలుస్తాం అని అందరికీ చెప్పారు. ఈ హంస పైకి లేచిందిగా, ఈ హంస తీర్థయాత్రల వంకతో ఆకాశం అంతా తిరిగి ఏ మాదిగవాడు చెప్పులు ఎక్కడ పెట్టాడో వాళ్ళ ఆవిడ కడుపులో ప్రవేశించింది వీడి ద్వారా. ఆవిడ గర్భవతి అయ్యింది. అందుకనే మనం రుణానుబంధ రూపం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. ఇవాళ దొరికే కదా అని ఫ్రీగా రహస్యంగా పట్టుకుపోయామా, దానంత ప్రమాదం పొరగట్లేదు. ఒక పేస్ట్ ఎత్తుకుపోతేనే వచ్చే జన్మలో పందుం పొల్లలో అమ్ముకునేవాడుగా పుడతాంట, తెలిసినా అంత చెప్పాడు వాడు. ఒక పొల్లు ఎత్తుకెడితే అవి అమ్ముకోవడానికి మళ్ళీ పుడతాం. రైలు స్టేషన్ దగ్గర చూడండి పొల్లలు అమ్ముకుంటారు, వాళ్ళు ఎవరు అనుకుంటారు, పాపం పొల్లు ఎత్తుకుపోయినవాడు. నేనల్లే సుమా వ్యాసుడు చెప్పాడు ఈ మాట. అందువల్ల ఇలా ప్రతిదానికి ఏదో ప్రాయశ్చిత్తం. ఏమండి ఇవన్నీ ఎలా పోతాయండి? పోయి తీరతాయి. ఎప్పుడు? గురుచరణాంబుజ నిర్భర భక్తుడికి గురువు పాదాలు గట్టిగా పట్టుకుంటే మాత్రం అన్ని పాపాలు పోతాయి. ఇక మనకి ఏ పునర్జన్మ లేదు, రుణం లేదు, పణం లేదు. ఇప్పుడు ఆ మాదిగవాడి భార్య గర్భవతి అయ్యింది. వెంటనే వాడు పరుగునొచ్చి, చింతామణి తల్లోయ్ నిన్ను తలుచుకోవడం వల్ల మహాయోగం పట్టింది, మా ఆవిడ నీళ్లు వేసుకుంది అంటే, రోజు నీళ్లు వేసుకోదా అంది ఈవిడికి విషయం అర్థం కాక. ఆ రోజు పోసుకునే నీళ్లు కాదు, గర్భవతి అయ్యిందనగానే చాలా సంతోషండి ఆయన. కానీ ఒకటి గుర్తుపెట్టుకో,
నీ కొడుకు నీకు పుట్టబోయేవాడు చాలా గొప్ప కారణజన్ముడు. నువ్వు వాడి దగ్గర నుంచి ₹1 కూడా పారితోషికంగా పుచ్చుకోకు. వాడి చేత్తో నువ్వు ఏదైనా డబ్బు ఇస్తే పుచ్చుకున్నావా, నీకు ఆ కొడుకు దక్కడంది. మీ అబ్బాయి నీకు డబ్బు ఇస్తే ఆ డబ్బును నీ చేత్తో పట్టుకున్నావంటే వాడు చచ్చిపోయినట్టే. ఇక వాడు నీకు దక్కడనగానే అదేవిడి తల్లి అన్నాడు. అదంతే, వాడు ఏమిచ్చినా పుచ్చుకోకు అంది. అంటే వీడికి తెలుసు కదా, సిద్ధయోగి చెప్పులు వేసుకున్నాడు, చచ్చినట్టు అక్కడ చచ్చి ఈ కడుపులో పుడతాడు. చెప్పులు ఆ రోజుల్లో ఎంత, 5 పైసలకి 10 పైసలకి చెప్పులు వచ్చే రోజులు. పొరపాటు వాడు ₹1 ఇస్తే వీడు పుచ్చుకున్నాడు అనుకోండి, చెప్పులు రుణం తీరిపోతే వీడు చచ్చిపోతాడు. అందుకే పిల్లల దగ్గర ఎక్కువ డబ్బులు పుచ్చుకోకూడదు. వాళ్ళ డబ్బులు వాళ్ళకే అట్టే పెట్టండి. వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా అని మన నగల చేయించుకోకూడదు. వాళ్ళకే అపార్ట్మెంట్ కొనడమో, వాళ్ళకే ఇల్లు కొనిచ్చేయడమో, వాళ్ళకే అన్ని ఇచ్చేస్తే మనకి వాళ్ళకి రుణం తీరిపోవడం ఉండదు. కానీ సహజంగా చాలామందికి ఈ విషయం తెలియక అజ్ఞానంతో వాళ్ళు డబ్బులు ఇవ్వగానే హాయిగా వీడి ఇంటి దగ్గర సొట్టా బీడీ సిగరెట్ కొనుక్కుని కాల్చుకుంటూ కాలక్షేపం చేస్తే ఆ రుణం తీరిపోతుంది, వాళ్ళు కళ్ళ ముందు చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాహ. పూర్వజన్మలో రుణం ఉంటేనే ఈ జన్మలో మన ఇంట్లో గేదెలు, ఆవులు, కుక్కలు, చిలకలు వస్తాయి. ఇంట్లో ఎలకలు బాగా తిరుగుతున్నాయి అంటే ఏమిటనుకుంటున్నారు? పూర్వజన్మలో మీరు ఎలగ్గా ఆ ఇంట్లో తిండి తిన్నారు, ఇప్పుడు ఆ ఎలక మళ్ళీ మీ ఇంట్లోకి వచ్చి తిండి కుట్టుకుని తినేస్తుంది. పశువులు అంటే ఇవే రుణానుబంధ రూపం. ఈ కోతులు వచ్చి మనం తిండి తింటున్నాయంటే అర్థం ఏంటనమాట, పూర్వం ఆ కోతులు తిండి మనం తినేసాం, అందుకని ఇప్పుడు వచ్చి ఇక్కడ ఊరులు తింటాయి అనమాట. తిన్నామండి, అందుకే ఆ రుణం తీరిపోతుంది అంతే. అలాగని మీద పడి రక్కితే మాత్రం కొంచెం కొట్టండి పర్వాలేదు, మళ్ళీ రక్కితే ఇంజెక్షన్ చేయించుకోవాలి, సెప్టిక్ అవుతుంది. అలాగే పత్ని, భార్యాభర్త కూడా అంతే. పూర్వజన్మలో రుణానుబంధం ఉంటేనే భార్యాభర్తలు అవుతారు. కొడుకులు అంతే, పూర్వజన్మలో ఏదో బంధం ఉంటేనే కొడుకో కూతురై పుట్టి మన డబ్బంతా బాగా అనుభవిస్తారు, లేదా వాళ్ళ డబ్బులు మనకిస్తారు. కొన్ని చోట్ల పిల్లల వల్ల తల్లిదండ్రులు పోషింపబడతారు, అంటే వాళ్లే వీళ్ళకి రుణం ఉన్నారు. కొన్ని చోట్ల పిల్లల్ని పోషించే బాధ్యత తల్లిదండ్రులది, అంటే వీళ్ళు వాళ్ళకు రుణం అయి ఉన్నారు. ఇళ్ళు కూడా అంతే, ఎక్కడ ఎవరికి ఏ మూల రాసి పెడితే ఆ మూల ఆ బంధాన్ని బట్టి అక్కడికి ఎడతాడు. ఆ ఇల్లు వస్తుంది, ఉన్నంతకాలం ఉంటుంది, పోయే కాలం వస్తే పోతుంది. అందుకని ఎక్కడో తూర్పుగోదావరిలో ఉన్నవాడు శ్రీకాకుళం వెళ్ళి స్థలం కొంటున్నాడంటే ఆలయం అక్కడ ఉందని వాడు బంధం. పూర్వజన్మలో కర్మయోగం ఎక్కడ ఉంది, అక్కడున్నవాడు ఇక్కడికి వచ్చి కొంటున్నాడంటే ఇక్కడ యోగం ఉందన్నమాట. ఇవన్నీ బంధాలు. అందుకని ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి, రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయా. ఈతడికి రుణం తక్కువ ఉంది కనుక వాడి దగ్గర నుంచి ₹1 పుచ్చుకుంటే నీ కొడుకు దక్కడు అనగానే అలాగే తల్లి ఎప్పుడు పుచ్చుకొని వాడి చేత్తో పైసా కూడా అని ఇంటికి వెళ్ళాడు. 9 నెలలు నిండి ఆ మాదిగవాడి భార్య పిల్లవాడిని కన్నది. అసలు ఆ కుర్రాడు ఉన్నట్ట మిసమిసలాడిపోతూ బంగారపు రంగులో ఉన్నాడు. పుట్టగానే సహజంగా అందరికీ ఒళ్ళంతా ఈ రక్తము మాయా ఉంటే వాడికి ఏమీ లేవు. నిర్వికారంగా ఒక యోగిలా పుట్టాడు. ఏడవడు, నోరు తెరవడు, కానీ కళ్ళు మాత్రం తెరిచి అందరినీ చూస్తున్నాడు. తల్లి పాలిద్దామని చూస్తే అస్సలు నోరులో మూసేశాడు. అసలే పూర్వం ఆ రుణంతో ఇక్కడ పుట్టాను, మళ్ళీ ఈవిడ పాలు తాగానా ఇలా అలా 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 రుణాలు పెరిగిపోతాయి, ఈ భూలోకంలో ఉండిపోవాలి, ఎంత తొందరగా విముక్తి అయిపోదాము అనుకున్నాడుగా అయినా. అందుకని నోరు బిగించుకుని పాలు తాగడంలా ఆవిడికి భయం వేసింది. నోరు ఇలా మూసేసు కూర్చున్నాడు, ఎంత పెగలదీసినా నోరు పెగలబడ్డం లేదు, పాలు తాగడు, ఊండు ఆండు. ఈ పిల్లాడికి మాయిదారు రోగం వచ్చిందేమో, పురిటి రోగం వచ్చిందేమో అని కంగారు పడి మొగుడికి చెప్పింది. వీడు నువ్వేం కంగారు పడకు, మనకి ఈ సంతానాన్ని ప్రసాదించిన యోగిని మాత ఉందిగా, ఆవిడ దగ్గరికి వెడదాం అని చింతామణి గారు మా ఇంటికి రండి అన్నాడు. ఆవిడ ఇక్కడికి వచ్చింది. పిల్లవాడు అలా చూస్తున్నాడు అంతే. ఈవిడికి మొదటిసారి కొంచెం దుఃఖం కలిగిందిట. ఎంత పెద్ద పొరపాటు చేశాను, సాధన కోసం వచ్చి నేను బాధల్లో పడ్డట్టున్నాను. ఎక్కడో గంగానదీ తీరంలో విశ్వేశ్వర జపం చేసుకుంటూ పవిత్రంగా ఉండవలసిన ఒక సిద్ధయోగిని మళ్ళీ సంసార కోపంలో ఈ చర్మకారుడి ఇంట్లో కొడుగ్గా బారేశాను అని జాలి కలిగి, ఈయన పాలు తాగకపోతే చచ్చిపోతే ఆ పాపం తంద కదా మరి. అందుకని కస్త్వము బాలక ఎవడవరా కుర్రవాడా అంది. అన్నీ తెలుసున్నా బాలికే యతిరహం, ఓ బాలిక నేను యతిని అన్నాడు. అప్పుడు అర్థమైంది ఆవిడికి ఆయన ఎవరో. ఎందుకని ఇంత పెద్ద ఆవిడని పట్టుకుని ఆ పుట్టిన కుర్రాడు బాలికే అంటున్నాడు అంటే పూర్వవాసన పోయిందా? ఆయన మహాయోగి కదా, చాలా పెద్దవాడు. అప్పుడు ఈయన కళ్ళ ముందు ఆవిడ చిన్న పిల్ల,
ఆవిడ కస్త్వం బాలక అంటే బాలికే యతిరహం అనగానే ఈయన మహానుభావుడు ఆ పూర్వజన్మ వాసనతో ఉన్నాడు, లేకపోతే నన్ను పట్టుకుని పిల్ల అంటాడేంటి, చంటి పిల్ల అంటాడే అనుకుని అర్థమయ్యింది. నేను ఒక యతిని అన్నాడు. మరి ఎందుకు ఇక్కడ పుట్టారు అన్నది. ఈయన పెట్టిన చెప్పులు తొడుక్కున్నాను, ఏ జన్మ కర్మయోగం వల్ల ఏ పరమాత్ముడికో ఏ జీవుడికో అపచారం చేసి ఉంటాను, అందుకే ఆ చెప్పులు తొడుక్కుని బాకీ తీర్చక ఇప్పుడు ఈ ఇంట్లో పుట్టాను. చచ్చిపోయే ముందు కూడా నాకు ఎంతసేపు కూడా శరీరం విడిచిపెట్టే ముందు చెప్పులు చెప్పులు అనే వాసన ఎక్కువగా వచ్చింది, అది కూడా ప్రమాదం అన్నాడు ఆయన. యాంతే మతి సాగతి, అందుకే చచ్చే ముందు ఏది నీ ఆలోచనలో ఉంటే అదే నీకు గతి. అంటే చచ్చిపోయేటప్పుడు దెబ్బరొట్టని చచ్చిపోతే వచ్చే జన్మలో సరిగ్గా దెబ్బరొట్టి అయిపోతాడు. చచ్చిపోయే ముందు హరి హరి అని చచ్చిపోతే హరిలోకానికి వెళ్ళిపోతాడు. చచ్చిపోయే ముందు కుమారుడు 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 అనుకుంటే ఆ కొడుకింట్లో మళ్ళీ ఏ గాడిదిగానో పుట్టి చాకరీ చేస్తాడు. ఇలా ఏది తలుచుకుంటే అదనమాట. అందుకనే ప్రాణం పోయే ముందు పొరపాటును కూడా భార్యయో కొడుకో ఇల్లో పశువులో ఇవి రాకూడదట మనస్సులోకి. బాగా గుర్తుపెట్టుకోండి. అలా రాకుండా ఉండాలంటే ఇలా నిరంతరం హరిస్మరణ, పురాణ కథలు అందుకు వినాలి. ఇవి వినడానికి ఎన్ని జన్మల సుకృతం ఉంటే రాగలరండి మనం. ఆ యోగం వల్ల ఇక్కడ చేరారనమాట. ఇది వినగా వినగా అంత్యకాలంలో హరిస్మరణ వస్తుంది మనకి. ఒకప్పుడు కాశీనగర వీధులలో ఉన్న మహానుభావులైన పండితులందరికీ తన పురాణ ప్రవచనాలతో జ్ఞానబోధతో కాశీనగరంలో పండితుల్ని మేలుకొల్పిన మహాత్ముడు ఆయన. ఇవాళ కాలం కర్మం కలిసిరాక ఆయన ఏం చేశాడు, ఈ సిద్ధయోగి మాదిగవాడి భార్యతో కలిసి డప్పు పుచ్చుకుని కాశీనగర వీధుల్లో చాటింపుకు బయలుదేరాడు. అంత పూర్వం మహానుభావులైన పండితులందరికీ సందేహాలు తీర్చి పురాణాలు చెప్పినటువంటి మహాత్ముడు ఆయన. అటువంటి వాడు ఈరోజు కాశీనగర వీధుల్లో ఉన్నటువంటి పౌరుల్ని మీరు మెలకుగా ఉండండి, దొంగలు పడతారు, జాగ్రత్త సుమా అని చాటించడానికి బయలుదేరాట. అసలు చాటింపులో గొప్ప ఆ మాదిగ దండోరా చాలా గొప్పదండి. వాళ్ళు డప్పు వేస్తే అంతరార్థం ఏంటో తెలుసు. ఆ డప్పు కొడితేట మనలో ఉన్న కొన్ని రకాల దోషములని దొంగలు బయటికి పోతారు. దాన్ని వాచ్య రూపంలో బయటికి తీసుకురావడం అనేది సిద్ధయోగి చేశాడు. మొదటి జాము వచ్చింది. ఆ పూట చాటింపు ఏమనయ్యాలి, మామూలుగా అయితే సాధారణముగా అయితే వీళ్ళ నాన్న ప్రజలారా పౌరులారా ఇది మొదటి జాము వచ్చింది, జాగ్రత్తగా ఉండండి, తలుపులు బిడాయించుకోండి, మెలకుగా ఉండండి, దొంగలు ఉంటారని చెప్పాలి. కానీ కుర్రాడు ఏమన్నాడు, వాళ్ళ అమ్మ డప్పేసిన తర్వాత చాటింపు వేయరా అంటే ఆశయా బద్ధతే లోక, ఆశ చేత లోకం బంధింపబడుతున్నది. ఎంత గొప్ప మాట. ఈ లోకం ఒక సంకెళ్లతో బంధింపబడుతున్నది. అది ఏమిటి, ఆశ. దీనివల్ల ఏమవుతుంది, భయంకరమైన వ్యామోహం పెరుగుతున్నది. ఆ వ్యామోహం వల్ల ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగృత జాగృత. రోజు రోజుకి నీ ఆయువు తగ్గుతోంది. సంసారము, ఈ సంసారాన్ని పోషించాలి అనే కోరిక, ఈ కోరికను నిలబెట్టుకోవడం కోసం 10 మందితో చేసే ప్రయత్నంతో క్షణము క్షణము నీ ఆయువు తొలగిపోతున్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఒరే పిచ్చోడా, ఎంతసేపు ధన సంపాదన, ఈ దారేషణ పుత్రేషణ మొదలైన వాటిలో గడపకరా. ఏషణత్రయము అంటారన్నమాట దాన్ని. అందులో పడ్డామా ఇంక ఈ జీవితం తెలియదు. ఎంత భయంకరమైందంటే అది ఒక్కసారి ఆ వ్యామోహంలో పడితే ఇంకా జీవితంలో ధనేషణ అంటే, ఏషణం అంటే కోరిక, పిచ్చి కోరిక అని అర్థం, మామూలు కోరిక కాదు. డబ్బే లోకోరుకుని ఆ డబ్బు కోసం పొద్దున సాయంకాలం అంతా కంగారు పడి రోగం తెచ్చుకోవడం. రెండోది దారేషణ. ఇక్కడ అంతరార్థం చాలామంది తెలియదు కానీ పెళ్ళామని ఉత్తి మాట్లాడతారు. పెళ్ళామని కాదు, భార్యకి భర్త, భర్తకి భార్య అని అర్థం అక్కడ అంతరార్థం. మొగుడు పెళ్ళాలు ఇద్దరం ఉండాలి, మేమిద్దరం సుఖంగా ఉండాలి, మాది మా కుటుంబం, ఈ వ్యామోహం కొంతకాలం. మూడోది పుత్రేషణ, నా కొడుకు నా కూతురు మా కుటుంబం బాగుండాలి. ఈ వెర్రి వ్యామోహంలో పడి జీవితాన్ని గడుపుతున్నారు. దీనివల్ల ఆయువు నశిస్తోంది. వెనక్కి వెళ్ళి చూసుకుందామంటే ఇంక వెనక్కి వెళ్ళలేం. హఠాత్తుగా గుండెగో ఇంకో రకంగానో చచ్చిపోతావు. కాబట్టి జాగ్రత్తగా ఉండరా. ఆయుక్షేణం నజానాతి తస్మాత్ జాగృత జాగృత.